ఎవరైనా అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి వెళ్తారు, కానీ మేము సొంత ఇంటి నుంచి అద్దె ఇంటికి వచ్చాము. హలో ఎవ్రీవన్, ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అనమాట. ఈ రోజు అయితే మేము రెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సడన్గా ట్రావెల్ చేయొద్దని చెప్పారు. ఇంకా ఆఫీస్కి దూరం అవుతుందని చెప్పి ఆఫీస్ దగ్గరలో ఒక రెంట్ హౌస్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఇల్లు కోసం చాలానే వెతికాము, దాని దగ్గర టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా సడన్గా అనుకొని ఇంకా ప్లాన్ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వచ్చిన తర్వాత దేవుడికి పూజ చేసుకున్నాము. సడన్గా అనుకోవడం వల్ల ఇంకా ఎవరిని కూడా పిలవలేదు, మేమిద్దరమే వచ్చామన్నమాట. లగేజ్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఈ రోజు సండే షిఫ్ట్ చేసుకుందాం లగేజ్ అంతా అనుకున్నాము. పాలు పొంగించాలి కాబట్టి ఈ చిన్న గ్యాస్ స్టవ్ అయితే తెచ్చుకున్నాము. మేమే పాలు పొంగించేసుకున్నాము. పాలు పొంగించి పరమాన్నం వండిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేస్తాను. పరమాన్నం దేవుడి దగ్గర చేసినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా తినాలని అనిపించినప్పుడు అంత టేస్టీగా కుదరదు. ఎందుకు ఫస్ట్ టైం మేము రెంట్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఎలా ఉంటుంది ఏంటి మాకైతే అసలు ఏమీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి. మన ఇంట్లో అయితే మనం నచ్చినట్టుగా ఎలా అయినా ఉంటాము, కానీ వేరే వాళ్ళ ఇంట్లో మనం అద్దుకుంటున్నప్పుడు మనకు నచ్చినట్టుగా ఉండడానికి కుదరదు కదా. అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనిపించింది, కానీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇంకా ఇక్కడ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నేనైతే టేస్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం కూడా ప్రసాదం తినేసి కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశాము. మన కొత్త ఇంట్లో తీసిన ఫస్ట్ వీడియో అనమాట ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండి. బాబా.